మనం ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, మన ద్వారా దేవుని నామానికి అవమానము కలగకూడదు. నా గురించి కూడా అడగండి, ఏమైంది? ఒకరోజు 2 రోజులు నటిస్తే వచ్చేది కాదు కదా. 25 సంవత్సరాల నుండి ఆయన పాదాల దగ్గర పడి సేవ చేసుకుంటున్నాను. ఇది 1 రోజు 2 రోజులతో కట్టిన ఇల్లు కాదు, ఒక రాత్రే పెద్దదైన సంఘం కాదు, యూట్యూబ్ ద్వారా పెద్దదైన సంఘం అసలే కాదు. ఇల్లు తిరిగి ఏమండి సువార్త చెప్పి కష్టపడి లారీల్లో తిరిగి ఎక్కడ పడితే అక్కడ పడుకొని, బస్టాండ్లలో పడుకొని, అన్నం లేకుండా, రాత్రి వాక్యం చెప్పి అన్నం లేకుండా స్టేజీల మీద పడుకొని, కొన్నిసార్లు ఆకలికి తట్టుకోలేక టమాటాలు తిని విరోచనాలు అయిపోయి, అర్థమవుతండి, ఇన్ని తిప్పలు పడితే ఇన్ని సంవత్సరాల్లో ఇదిగో మీరందరిని దేవుడు సమకూర్చాడు. ఇది ఒక రాత్రి వచ్చింది కాదే. ఇప్పుడున్న మ్యాచెస్నే చూస్తున్నారు మీరు. అంతకుముందు ఉన్నటువంటి నా కష్టకాలంలో మీలో చాలా మంది చూడలేదు. అందుకనే దేవుడు కనపరిచాడు. నిన్ను కూడా దేవుడు కనపరుస్తాడు. ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ సిగ్గుని నువ్వు అనుకుంటున్నావో, ఎక్కడ తలెత్తుకోలేమని అనుకుంటున్నావో అక్కడే నీ తలపైకెత్తుతాడు దేవుడు. అక్కడే ఎప్పుడు ఎత్తాడు అన్నయ్య? నువ్వు బ్రతుకున్నప్పుడే. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ పిల్లల తలలు కాదు, నీ తలనే పైకెత్తుతాడు. నువ్వు చూస్తావు ఆ ఘనతని, నువ్వు చూస్తావు ఆ మహిమను. నమ్మండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.